బుద్ధుడి దృష్టిలో జ్ఞానులకి మూర్ఖులకి మధ్య తేడా ఏంటి? దాని గురించి ఇదిగోండి ఓ చిన్న విశ్లేషణ. అయితే ఈ ఆలోచనలు ఎక్కడ్నించొచ్చాయంటే జేతవనం అని ఒకటుంది కదా, బుద్ధుడు తరచూ బోధించే తోటన్మాట. అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా వచ్చాయి. ఇద్దరు దొంగల కథ ఇది. ఒకడు బుద్ధుడి మాట విని మారాడు, ఇంకొకడు అస్సలు మారలేదు. ఇది మనకి తెలివికి తెలియకపోవడానికి మధ్య ఉన్న తేడాని చక్కగా చూపిస్తుంది. సరే, దీన్నించి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఓ మూడున్నాయి. మొదటిది, బుద్ధుడేమన్నారంటే, మీ మూర్ఖత్వం మీకు తెలిస్తే ఆ తెలుసుకోవడమే మిమ్మల్ని జ్ఞానం వైపు నడిపిస్తుందని. కాని తనకే అన్నీ తెలుసనుకునే మూర్ఖుడుంటాడే, వాడే అసలైన మూర్ఖుడు. కాబట్టి మన హద్దులు మనం తెలుసుకోవడమే తెలివికి తొలిమెట్టు. రెండోది, నిజమైన జ్ఞానమంటే కేవలం ఏదో పనులు బాగా చేయగలగడం మాత్రమే కాదు. జీవితం నిజస్వరూపం అంటే అంతా ఎప్పుడూ మారుతూ ఉంటుందని, దాన్నే అనిత్యత అంటారు. ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందని, దుఃఖం, ఇంకా శాశ్వతమైన నేను అనేదేదీ లేదని, అనాత్మత, ఇవన్నీ గ్రహించడం. ఈ నిజాలర్థం చేసుకోకపోవడమే అజ్ఞానం, అవిద్య. మన కష్టాలకి మూలం కూడా ఇదే. ఇక మూడో కీలక విషయం, జ్ఞానమనేది సాధనతోనే వస్తుంది. అంటే మంచి లక్షణాలని గుర్తించి వాటిని బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం అంటే సరైన జీవితానికి 8 సూత్రాల మార్గం, ఇంకా సతి అంటే వర్తమాన క్షణంపై ఎరుకతో ఉండటం, మైండ్ఫుల్నెస్, వీటి ద్వారా మెల్లగా పెంపొందించుకోవాలి. గుర్తుంచుకోండి, మీ అజ్ఞానాన్ని అంటే మీకు తెలియదనే విషయాన్ని గుర్తించడమే జ్ఞానానికి మొదటి అడుగు.